హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ పెన్షన్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే పీఎఫ్ ఖాతాదారులకు భారీ షాక్ తగిలింది. అధిక పింఛన్ లెక్కింపు విధానంపై ఈపీఎఫ్ఓ క్లారిటీ ఇచ్చింది. హయ్యర్ పెన్షన్కు అర్హత లేని ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అనుసరించే లెక్కింపు విధానాన్ని అర్హత ఉన్నవారు పెన్షన్దారులకు కూడా అమలు చేయనున్నట్లు తెలిపింది. దీంతో కొత్త లెక్కలతో వచ్చే పెన్షన్లో భారీ కోత పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పార్ట్ 1, పార్ట్ 2 కింద పెన్షనర్లకు పెన్షన్ లెక్కించనున్నారు. రూల్స్ ప్రకారం 2014 సెప్టెంబర్కు ముందు సర్వీస్కు పార్ట్ 1 కింద, 2014 సెప్టెంబర్ తర్వాత నుంచి రిటైర్మెంట్ వరకు పార్ట్ 2 కింద లెక్కించి ఫైనల్ పెన్షన్ ఫిక్స్ చేయనున్నారు. ఈ కొత్త విధానానికి కేంద్ర కార్మిక శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈపీఎఫ్ పెన్షన్ను 2 పార్టుల కింద లెక్కించనుండడంతో 30% పైగా పెన్షన్ కోత పడనుంది. గరిష్ట వేజ్ లిమిట్ 6,500 రూపాయల నుంచి 15,000 రూపాయలకు పెంచిన సమయంలో ఈపీఎఫ్ఓ ఈ నిబంధనను తీసుకువచ్చింది. 2014 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు చివరి సర్వీసు ఏడాది సగటు శాలరీ మొత్తం సర్వీసును కలిపి పెన్షన్ లెక్కించేవారు. అయితే గరిష్ట వేతన పరిమితి పెంపుతో రూల్స్ మార్చారు. ఇక చివరి 5 ఏళ్ల సగటు వేతనాన్ని తీసుకుని పెన్షన్ లెక్కించే విధానం తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్లీ నిబంధనల్లో మార్పులు చేశారు. 5 ఏళ్ల వేతన సగటు కాకుండా 2 పార్టుల విధానాన్ని ప్రవేశపెట్టారు. పార్ట్ 1, పార్ట్ 2 కలిపి ఫుల్ పెన్షన్గా ఈపీఎఫ్ఓ అందిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.